వెల్కమ్ టు టి9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలపై దాడి ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు. తెలంగాణ నార్సింగ్ విలేకరిపై దాడి తీవ్రంగా ఖండించిన టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు. డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని సూచించిన సిఐ మహేష్. కొరడపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించిన మంత్రి జూపల్లి. బాధిత కుటుంబాలను పరామర్శించిన పద్మా దేవేందర్ రెడ్డి. జర్నలిస్టుపై దాడి అమానుషం, నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ పై మండిపడ్డ కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్న కొస్గి మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. కన్నప్పకుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు డోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కన్నప్పకుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ బిఎల్ఏలపై జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు డోన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు మధుసూదన్ రెడ్డి కులం పేరుతో దూషిస్తూ తన కుమారులతో కలిసి వైఎస్ఆర్సీపీ బిఎల్ఏ భరత్ మరియు అతని సోదరుడిపై రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డీఎస్పీని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు రాజకీయ కక్షలతో దాడులకు పాల్పడడం తగదని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్టు ప్రసాద్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కటారుకొండ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులు, గ్రామ పంచాయతీ జారీ చేసిన నోటీసులు అని వార్త రాసిన విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన వార్త రాసిన మన తెలంగాణ నార్సింగి విలేకరి రాఘవేంద్రపై సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే మండల అధ్యక్షులు మహమ్మద్ అస్గర్ పేర్కొన్నారు. ఈ విషయమై మంగళవారం నిజాంపేట పోలీస్ స్టేషన్ తహసీల్దార్ కార్యాలయంలో యూనియన్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిజాలు నిగ్గు తేల్చిన జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు యూనియన్ సభ్యులు జీడి చంద్రకాంత్ గౌడ్, బండారి సిద్ధారాములు, భరత్ రెడ్డి, కూర్మా బాలరాజు, ఊడెపు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్న నార్సింగ్లో మన తెలంగాణ రిపోర్టర్ రాఘవేందర్పై జరిగిన దాడిని నిజాంపేట టీయూడబ్ల్యూఐజేయు పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఈ దాడులను చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈరోజు నిజాంపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ సార్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీయూడబ్ల్యూఐజేయు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ కళాశాలలో ఓయూ పోలీస్ స్టేషన్ సిఐ మహేష్ డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన సదస్సును నిర్వహించారు. డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని ఓయూ పోలీస్ స్టేషన్ సిఐ మహేష్ సూచించారు. ఓయూపీఎస్ పరిధిలోని నారాయణ కళాశాలలో డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టిన సే నో టు డ్రగ్స్ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల ఆరోగ్యం, చదువు, భవిష్యత్తు దెబ్బతింటాయని పోలీసులు హెచ్చరించారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూసీఐ మహేష్, ఎస్ఐ జయచందర్,
కళాశాల యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కల్చర్ అనేది ఇది ఎంజాయ్మెంట్ కల్చర్. ఇంటర్మీడియట్ ఆఫ్టర్ 10th తర్వాత కొత్త కాలేజీలో జాయిన్ అవుతారు, ఫ్రెండ్ సర్కిల్ వేస్తుంటుంది, కొంచెం మనం కూడా బాడీ కూడా డెవలప్మెంట్కి వస్తుంటుంది. సో దానికి ఎంజాయ్మెంట్ని కోరుకుంటుంటుంది బాడీ. సో దాంట్లో ఏంటంటే చిన్న చిన్న అలవాట్లు స్టార్ట్ అవుతాయి. ఒక సిగరెట్ కాంచి, ఒక బీర్ కాంచి, ఇలా స్టెప్ బై స్టెప్ పోతుంటే దాని గ్రావిటీ అనేది పెరుగుతుంటుంది. బీర్ తర్వాత ఏంటిది డ్రగ్స్, గాంజా కానీ, కోకైన్ కానీ, LSD, ఇలా అదేంటే డెవలప్మెంట్ ఫస్ట్ చిన్న దాంతో స్టార్ట్. కొలనుపాకలోని ప్రాచీన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ చండికా సహిత సోమేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు ప్రకటించిన జూపల్లి కృష్ణారావు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని ప్రాచీన చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యతో కలిసి దర్శించారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు మంత్రికి, ప్రజాప్రతినిధులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం అక్కడే ఉన్న వీరనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి ఆ ఆలయానికి పూర్వ వైభవం తీసుకొని రావాలని మంత్రిని కోరారు. వారు ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలను పరిశీలించి ఆలయ అభివృద్ధి అవసరాలపై అధికారులతో చర్చించారు. దర్శనం అనంతరం నిర్వహించిన సమావేశంలో కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాల సుందరీకరణ, రహదారి సౌకర్యాల మెరుగుదల, పార్కింగ్, విశ్రాంతి గదులు, త్రాగునీటి సదుపాయాలు, పర్యాటకుల అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొలనుపాక ప్రాంతానికి చారిత్రాత్మక ఆధ్యాత్మిక విశిష్టత ఉందని, ఈ ఆలయాన్ని రాష్ట్ర పర్యాటక పటంలో మరింత గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన 5 కోట్ల నిధులు కేటాయింపుపై సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాకమ్మ వెంకటేష్, బండు శోభారాణి, చైతన్యారెడ్డి, మాజీ సర్పంచ్ ఐలయ్య, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంత వైశాల్యంలో ఇంత గొప్ప దేవాలయం, దానికి తోడు ఇన్ని 18 కులాలకు 18 వృత్తులకు సంబంధించిన పటాలు, దానికి తోడు ఒక నీటి ట్యాంక్ రిజర్వాయర్, ఇవన్నీ ఉన్నాయి. అది కూడా పెద్ద జనాభా. మరి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 1,00,000 మంది దాకా వస్తారని వింటా ఉన్నాం. అట్లాగే ప్రతి సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి 100% ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆర్డర్ రావడం జరిగింది. ఈ 4-5 రోజులనే దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని సెక్రటరియట్ ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలని చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతారు. సో టోటల్గా బతుకమ్మ ఆడేదానికి, అట్లాగే ముఖ్యంగా దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఏవైతే ఈ విప్పి పెట్టిందో వాటిని మళ్ళీ ఏనాడు నిర్మాణం జరిగిందో 100 సంవత్సరాల క్రితం అదే స్థాయిలో ఉండే విధంగా దీనికి టోటల్గా రూపకల్పన చేసి దాని డిజైన్స్, ఎస్టిమేట్స్, దాంతోపాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనీస వసతులు ఉండాలి. కనీస వసతులు ఉండాలి తప్పనిసరిగా. అది వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అట్లాగే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల. అంటే ఒక స్మార్ట్ టెంపుల్గా నేను కూడా ఒక ఎన్ఆర్ఎన్ పంపిస్తా. ఒక స్మార్ట్ టెంపుల్గా తీర్చిదిద్దేందుకు దీన్ని ఏర్పాటు చేయండి. రెండవది, దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నా శాఖ ద్వారా ఈనాడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు మీకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికి డిజైన్స్, ఎస్టిమేట్ తయారు చేసి ఎంత తొందరగా తీసుకొచ్చి చేయాలి ఒకటి. రెండవది, ఇది ఆర్కియాలజీకి సంబంధించి కాబట్టి
ఎక్కడైనా అభ్యంతరాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేస్తే దానికి సంబంధించి కూడా సమావేశం పెట్టి ఏర్పాటు చేయండి. రాష్ట్ర సంబంధ ఆర్కియాలజీ అధికారులు అవసరమైతే కేంద్ర అధికారులను పిలిపించి ఏర్పాటు చేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా శీఘ్రగతిన దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క దేవాలయాన్ని మా తమ్ముడు శంకరంపేట మండల కేంద్రంలో పర్యటించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన తొర్రి దుర్గయ్య కుమార్తె చేవెళ్ల దుర్గయ్య కోడలు హిందూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, అలాగే దరిపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీ అంజన్ గౌడ్ అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తొర్రి దుర్గయ్య, చేవెళ్ల దుర్గయ్య, మల్లా నారాయణ, అంజన్ గౌడ్ కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతో ఇద్దరు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకు భారత రాష్ట్ర సమితి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకరంపేట మండల అధ్యక్షుడు పట్లూరి రాజు, రైతు బంధు మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సర్పంచులు మానస మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం ఆలోచన చేసింది అసలు అదే పండుగ ఏదో ఆలోచన ఉన్నది. రెండోది ఏమైందంటే నొప్పి ఉన్నట్టు ఆ నొప్పి ఎట్లా వచ్చింది ఏంటనే మనకి అంత సీరియస్ అదే ఎందుకంటే ఎవరు అనలే కూడా అంతే. మరి ఏమైంది సిక్క జర ఆ రోజు 2 రోజులు వచ్చింది. ఎంత ఉంటాడు ఏజ్ ఎంత ఉంటాడు 6/70 అంతే తెలంగాణ నార్సింగ్ విలేకరిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన TUWJ IJU జిల్లా అధ్యక్షుడు శంకర్ చారి. TUWJ IJU జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన షాపులకు గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసిన వార్త రాసినందున మన తెలంగాణ నార్సింగి విలేకరి రాఘవేంద్రపై సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై సోమవారం నార్సింగి పోలీస్ స్టేషన్లో యూనియన్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛను హరిస్తూ నిజాలు నిగ్గు తేల్చిన జర్నలిస్టులపై దాడులు హేయం
చేయమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల్లో యూనియన్ తరపున ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు కాలయాపన చేసి నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం చేస్తే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజీ శ్రీనివాస్ శర్మ, ఐజేయు సభ్యులు కె శ్రీనివాస్, మీన్పూర్, రామాయంపేట జర్నలిస్టులు సత్యనారాయణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నార్సింగి మండల కేంద్రంలో మన తెలంగాణ జర్నలిస్టు రాఘవేందర్పై ఈరోజు ఉదయం అకారణంగా ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నార్సింగి మండల కేంద్రం రెవెన్యూ కార్యాలయం అడ్డగా అనేక సందర్భాల లోపల కూడా జర్నలిస్టు రాఘవేందర్పై గతంలో కూడా కుట్ర పడినటువంటి విషయం ఈ సందర్భంగా తేటతెల్లమవుతూ ఉంది. ఈరోజు ఆయన నేరుగా చంపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ప్రయాణిస్తున్న కారును అడ్డగించి మరి నలుగురు వ్యక్తులు పిడిగుద్దులు గుద్దుతూ కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ విషయంలో పోలీస్ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పక్షంలో రేపు లేదా ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నార్సింగి మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కథనాలు అనేక పత్రికల్లో కూడా ప్రచురితమైన అధ్యాయాన్ని కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాం. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, యూడబ్ల్యూ నాయకత్వం, రాఘవేందర్పై దాడి చేసిన దుండగులను భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి. ఆయనకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించారు మంత్రి జూపల్లి. ఆయనకు ఘన స్వాగతం పలికిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి. చారిత్రాత్మకమైన కోట భువనగిరి పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రతినిత్యం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందే విధంగా పనులు జరుగుతున్నాయన్నారు. మంత్రితో కలిసి భువనగిరి కోట రూమ్ పనులను పరిశీలించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉపాధి కూడా అభివృద్ధి చెందుతుందని, తద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పన దొరుకుతుందని పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గ అభివృద్ధికి పర్యాటక రంగం చేసే పనులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కాంట్రాక్టర్ అలసత్వం వహించకుండా నాణ్యమైన పనులను పూర్తి చేయాలని, అలనాటి కట్టడాలను చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు భువనగిరికి వస్తారని తెలియజేశారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అట్లాగే ఈ రోజున ఈ యొక్క భువనగిరి పోర్టు అంటే అతి పురాతనమైనటువంటిది. వందలాది సంవత్సరాల క్రితమే దాని వైభవం ఉండింది, భువనగిరి ఫోర్ట్ వైభవం. సో పరిణామ క్రమంలో అది నెగ్లెక్ట్ కాబడింది. అందుకే ఈ భువనగిరి పోర్టును అత్యంత అధునాతనంగా వైభవంగా తీర్చిదిద్దే దానిలో కార్యక్రమంలో భాగంగా టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈ రోజున సుమారుగా 65 కోట్ల రూపాయలతోటి దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రసాద్ 2 స్కీమ్ కింద టేకప్ చేయడం జరిగింది. ఇందులో రోప్వే, అట్లాగే పైన మొత్తం టోటల్ ఫోర్ట్ను కంప్లీట్గా వందలాది మంది టూరిస్టులు వచ్చినా కూడా వాళ్లకు అన్ని రకాల వసతులు. ఒకటేమో ఫోర్ట్ రెస్టరేషన్, దాన్ని ఎక్కడెక్కడైతే కొంత డ్యామేజ్ జరిగిందో దాన్ని మొత్తం టోటల్ కూడా మళ్ళీ రెనోవేట్ చేసే కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క ఫోర్ట్ యొక్క
ఈ యొక్క భువనగిరి ఫోర్ట్ యొక్క చరిత్రను అందరికీ తెలియజెప్పే విధంగా ఒక ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అట్లాగే ఈ రోప్వేలో కూడా ఎంతమంది వచ్చినా కూడా దాన్ని క్యారీ చేసే విధంగా గంటకు ఒక 300 మందిని ఆ యొక్క ఫోర్టు పైకి చేర్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఒక అత్యంత మాటల్లో చెప్పలేను, అత్యంత అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తాను. ఇది పూర్తి చేయడంతో దీంతో వచ్చే టెంటేటివ్గా 2 అక్టోబర్ అనుకుంటా ఉన్నాం. టెంటేటివ్గా ప్లాన్ చేసుకుంటారు. దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీన్ని సమీక్షించడానికి రావడం జరిగింది, ఏజెన్సీతో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని డే అండ్ నైట్, పగలు రాత్రి పనిచేసే విధంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నాడని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించిన కాంగ్రెస్ నేతలు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఎంఆర్ బ్యాంక్వెట్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మైనంపల్లి హనుమంతరావు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లపై క్రిషాంక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక నోరు పారేసుకుంటున్నారన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకులను ఎదుర్కొనే దమ్ములేక వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలోని మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆయన పట్ల అసభ్యకర రీతిలో మాట్లాడడం సరికాదన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై అసత్య ఆరోపణలు చేస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసత్య ప్రచారాలు మానుకోకపోతే క్రిషాంకుకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ముందుగా కంటోన్మెంట్ మీడియా మిత్రులకి స్వాగతం. ఇలా కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ గత వారం 10 రోజుల నుంచి కంటోన్మెంట్ నియోజకవర్గం మొత్తంలో ఒక పెద్ద దొంగ అన్నట్టు ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 2023 సంవత్సరంలోనే క్లియరెన్స్ ఇచ్చి ఇవాళ ఏదో మొత్తం జరిగిన దీనికి సాక్ష్యంగా ఆయననే ముందుండి నడిపిస్తున్నట్టుగా, బ్యాగులు తీసుకొచ్చి అందించినట్టుగా లేనిపోని అబద్ధాలు మాట్లాడుతూ ధర్నాలని అదని ఇదని మొత్తం కంటోన్మెంట్ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ కంటోన్మెంట్ ప్రాంతంలో వేరే ఇంకొక ఏ అంశమే లేనట్టుగా, ఒకటే అంశం ఉన్నట్టుగా చిత్రీకరిస్తూ పెద్ద స్టంట్ చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. క్రిషాంక్ బైసాబ్, నీ స్థాయి ఏంది, నువ్వేంది? కంటోన్మెంట్ ప్రాంత ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి శ్రీ గణేష్ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు ఏం చేయాలా, ఏం చేస్తే బాగుపడుతుందని చెప్పి రోజు తపనలు పడుతూ మంత్రిత్వ శాఖలన్నిటి దగ్గర నుంచి ఏ విధంగా కంటోన్మెంట్ అభివృద్ధి చేయాలని ముందుకు పోతున్న ఎమ్మెల్యే గారిని అడ్డుకోవడమే నీకు లక్ష్యమైపోయింది. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధికి ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోతున్న ఎమ్మెల్యే మీద నీ అవాకులు చవాకులు బిడా జాగ్రత్త. కంటోన్మెంట్ ప్రాంతంలో గత ప్రభుత్వాలు ఏ నాయకుడు చేయని అభివృద్ధి కార్యక్రమాలకు ముందు తీసుకుపోతా ఉన్నాం. ఎలివేటెడ్ కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్లు, 303 కోట్లతో ట్రంక్ లైన్లు, నాలా డెవలప్మెంటు, హైడ్రా ప్యాట్నీ రాళ్ళకే మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, కాంగ్రెస్ పార్టీ కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, కోస్గి మున్సిపల్ అధ్యక్షుడు బిజ్జు రాములు, కోస్గి పట్టణ అధ్యక్షుడు తుడుం శ్రీనివాస్, సీనియర్ నాయకులు గంగారపు రమేష్ మాట్లాడుతూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే గతంలో కాంట్రాక్టర్ల దగ్గర, రైస్ మిల్లర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నప్పుడు కమిషన్ దొరకడం లేదని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ హబ్, ఇండస్ట్రియల్ పార్క్, నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, కోస్గి పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాటర్ పైప్ లైన్లు ఇలా వేల కోట్లతో అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే కమిషన్ల కోసం అడ్డుపడుతున్నారని, అడ్డుపడితే సహించేది లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ భీమ్రెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్, కౌన్సిలర్లు రాజేష్, హరికుమార్, రాసానం బాలరాజ్, కోఆప్షన్ సభ్యులు ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మరి దీని అందరూ తాలూకాలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరినీ ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కాదు, వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. మరి వారి నేతృత్వంలోనే ప్రతి మండలంలో ఉన్నటువంటి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, కౌన్సిలర్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒక రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు. మరి మీ ఆయనలో మీరు చేసింది ఏదో మరి పచ్చకంలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తారు అన్నట్టు మీరు గతంలో మీరు చేసినటువంటి రివ్యూకి ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే మీరు ఏం చేసినారో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇవాళ మంచిగా మనకు ఎందుకంటే 69 జీవో గురించి మీరు మాట్లాడారు, కమిషన్ల కోసమే ఈ చేస్తా ఉన్నారని చెప్పారు. మరి మనం అధికారంలో లేకుండా మనకు కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయన్న బీజేపీ బహిష్కృత నేత రామకృష్ణ. సికింద్రాబాద్ తన ఊపిరి ఉన్నంత వరకు భాజపాతోనే ఉంటానని పార్టీ నుండి బహిష్కరించిన అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని కంటోన్మెంట్ బీజేపీ బహిష్కృత నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధికి సహకరించడం లేదని, కంటోన్మెంట్ టీపీటీ బకాయిల విషయంలో హైకోర్టును ఆశ్రయించినట్లు మాజీ కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన టీపీటీ బకాయిల చెల్లింపుపై గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా ఇటీవల హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శికి ఫామ్ 1 జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. 2023లో నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న సమయంలోనే హైకోర్టును ఆశ్రయించగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయల బకాయిలను రాబట్టి కంటోన్మెంట్ అభివృద్ధికి వేంచినట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రజల నుండి పన్నుల ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ఖజానాతో పాటు కంటోన్మెంట్ బోర్డుకు ఏకకాలంలో మళ్లిస్తే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో మర్ఫోర్డ్ గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ఒక ఫైనాన్షియల్ పరిస్థితి మీద కొంతమంది అధికారులు వాళ్ళ దృష్టిలో ఏంటంటే డెవలప్మెంట్ వర్క్ అయితలేదు, ఎందుకంటే మాకు కావాల్సిన నిధులు లేవని. మరి దాన్ని ఒక దృష్టిలో పెట్టుకొని గతంలో మీ అందరు తెలిసిన విషయమే, ఏవైతే కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత ఏ విధంగా అయితే టీపీటీ ఛార్జెస్ స్టేట్ గవర్నమెంట్ త్రూ రూటింగ్ చేస్తున్నారో, మరి దాంట్లో మాకు వెంటనే చెల్లియటంలో జాప్యం చేస్తున్నారో, మరి అదే ఒక వైఖరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా పాటియటం చాలా బాధాకరం. మరి గతంలో కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. అప్పుడు నేను నామినేటెడ్ మెంబర్ ఉన్నప్పుడు, వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి దాని ద్వారా టీపీటీ ఛార్జెస్ నాకు 23లో ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. అంటే హైకోర్టు కంటోన్మెంట్ సంబంధం ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.